హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు సండే అండి. ఈవినింగ్ అరౌండ్ 5:00 అయింది. కానీ మీరు బయట చూస్తే 6:30, 7 అయినట్టు అనిపిస్తుంది. సో, వెదర్ ఇలాగే ఉంటుంది బెంగుళూరులో లాస్ట్ 1 వీక్ నుంచి. సో, నాకు యశ్వంత్‌కి కూడా కొంచెం కోల్డ్ ఉంది. మీరు గొంతులో కనిపెడుతున్నారేమో. సో, కొంచెం కోల్డ్, కఫ్ అందరికీ ఆల్మోస్ట్ బెంగుళూరే కాదు, ఐ థింక్ అన్ని ప్లేసెస్ ఇలాగే ఉన్నాయి. డెంగ్యూస్ అవన్నీ బాగా ఉన్నాయి. సో, ఐ హోప్ మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటున్నారని అనుకుంటున్నాను. సో, ఈవినింగ్ టైం అయింది. పడుకొని లేసాను. మధ్యాహ్నం ఒక 1½ అవర్, ఎందుకంటే సండే పొద్దున్న చాలా పనులుంటాయి గదా! నాకు మెయిడ్ గూడా రాదు సండే. సో, కొంతసేపు రెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్‌నూన్. సో, పడుకొని లేసాను. తర్వాత ఏదన్నా స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు బాగా వర్షం పడి, పడి ఇప్పుడే ఆగిందనమాట. సో, వెదర్ బావుంది. వేడి వేడిగా ఏదన్నా తినాలనిపిస్తుంది నాకు, యశ్వంత్‌కి. సో, స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా హెల్తీ స్నాక్స్. సో, మీతో షేర్ చేసుకుంటాను. బట్ కిచెన్‌లోకెళ్ళే ముందు పడుకొని లెగిసినాక కొంచెం వేడి వేడిగా టీ తాగితే రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ వెదర్‌లో. ముందు స్నాక్స్‌తో పాటే టీ తాగుదాం అనుకున్నాను. కానీ తర్వాత సరేలే కొంచెం టీ తాగేసి దాని తర్వాత పని స్టార్ట్ చేద్దామని కాసేపు బయట కూర్చొని టీ ఎంజాయ్ చేశాను. సో, వచ్చేసానండి కిచెన్‌లోకి. ఆల్రెడీ కొంచెం ప్రిపరేషన్ చేసి పెట్టాను. అదేంటో చూపిస్తాను. సో, శనగలు ఉడకబెట్టి పెట్టాను. శనగలు మధ్యాహ్నం నానబెట్టాను. తర్వాత లెగిసాక దాన్ని కుక్కర్‌లో పెట్టేసి విజిల్స్ రానిస్తూ నేను ఈలోపు టీ పెట్టుకోవడం, మధ్యాహ్నం కడిగిన గిన్నెలు వెనక్కి సర్దుకోవడం ఇలాంటి పనులు చేసుకున్నాను. సో, శనగలు కొంచెం ఉడికినాక కొన్ని శనగలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. అది రేపు ఈవినింగ్ తాలింపేసుకొని రేపు ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటాము. ఇంకొన్ని శనగలు బయట పెట్టాను. ఎందుకంటే మనం ఇప్పుడు చేసుకుంటున్నాం చాలా చాలా హెల్తీ, టేస్టీ అండ్ తక్కువ ఆయిల్‌లో అయిపోయే చోలే టిక్కీ. సో, శనగల్ని మిక్సీ జార్‌లో వేసేసానండి. దానిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసేసాను. వేసేసి మిక్సీ పట్టేస్తాను. సో, కచ్చా పిచ్చాగా ఉన్నా పర్వాలేదు, మెత్తగా రుబ్బినా పర్వాలేదు. ఏం ప్రాబ్లమ్ లేదు ఎలా అయినా సరే. సో, నేను ఒక్కసారి మిక్సీ పట్టాను అంతే. బాగా అంటే చిన్న చిన్న పీసెస్ అలా ఉన్నా సరే పర్వాలేదు. కచ్చా పిచ్చాగా ఉన్నా టేస్టీగా ఉంటాయి. సో, దాన్ని తీసేసుకుంటున్నాను ఒక వెడల్పాటి బౌల్‌లోకి. ఎందుకంటే దీంట్లో ఇంకొన్ని మిక్స్ చేసుకున్నయి ఉన్నాయి గాబట్టి కొంచెం వెడల్పు బౌల్‌లో తీసుకుంటే మనకు వీలుగా ఉంటుందని. తర్వాత దీంట్లో 2 స్పూన్లు నేను వేశాను శనగపిండి. దాని తర్వాత హాఫ్ స్పూన్ వేశాను ఇది రైస్ ఫ్లోర్ బియ్యపు పిండి. మీకు కావాలంటే బియ్యపు పిండి బదులు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం క్రిస్పీనెస్ యాడ్ చేయడానికి. తర్వాత ఈ పిండిలు దీంట్లో కలిసేటట్టు చేత్తో కొంచెం మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయి, ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి పెద్దది. 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగింది. తర్వాత కొద్దిగా కొత్తిమీర. సో, సన్నగా తరిగిన ఉల్లిపాయి, కొత్తిమీర, పచ్చిమిరపకాయ వేసేసి దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవటమే. సో, రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ ఇలా పిసికి చూస్తే మీకు టిక్కీ షేప్‌లో చేయగలుగుతున్నారా లేదా తెలుస్తుంది. లేదు విడిపోతున్నట్టు అనిపిస్తే కొంచెం ఆయిల్ గానీ, కొద్దిగా వాటర్ గానీ వేసుకోండి. కానీ మరీ పల్చగా చేయొద్దు. సో, నేనైతే ఏమి వేయలేదు. కొంచెం కొంచెం విడిపోయినట్టు అనిపిస్తుంది అటు ఇటు ఆహ్, తిప్పి వేయించేటప్పుడు. కానీ పర్వాలేదు బానే వచ్చినియి. బట్ మీకు కావాలంటే ఇంకా ఈజీగా వస్తుందనుకుంటే కొంచెం ఆయిల్ గానీ, లేకపోతే చాలా కొంచెం వాటర్ గానీ మిక్స్ చేసుకోండి. ఇంకొంచెం బైండ్ అయిపోయి మీకు చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. సో, వీటిని మనం గారెలు చేసుకున్నట్టు గానీ, ఏదన్నా పేపర్ మీద కానీ, బటర్ షీట్ మీద గానీ అలా కూడా చేసుకోవచ్చు. నేనిక్కడ చపాతీ బల్లుంటుంది గదా! దాని మీద కొంచెం ఆయిల్ వేసేసి దాని మీద ఇలా ఒత్తుకొని చేసేసుకుంటున్నాను. బాగా పర్ఫెక్ట్ షేప్ రావాలి అది ఇది అలా ఏం లేదు. రౌండ్‌గా రావాలి అట్లేం లేదు. కానీ అంటే మరీ లావుగా వద్దు, మరీ సన్నగా వద్దు. కొంచెం మీడియంగా చేసుకుంటే మీకు 2 సైడ్స్ ఫ్రై చేస్తే చక్కగా ఫ్రై అయిపోతాయన్నమాట. మధ్యలో పచ్చిదనం లేకుండా ఉంటుంది. సో, తర్వాత ఇక్కడ పాన్ తీసుకున్నానండి. పాన్‌లో కొంచెం ఆయిల్ వేశాను. ఆయిల్ వేసేసి దాంట్లో షాలో ఫ్రై చేసేస్తున్నాను. కొంతమంది దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు. బట్ అవసరం లేదు. షాలో ఫ్రై చక్కగా ఫ్రై అయిపోతాయి. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మరీ ఫ్లేమ్‌లో పెట్టొద్దు. మరీ హైలో పెట్టొద్దు. మీడియంలో పెట్టేసి అటు ఇటు 2 సార్లు తిప్పుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా.
సో అవి ఫ్రై అవుతున్నాయండి. ఈలోపు మనం ఇక్కడ ఫటాఫట్ గ్రీన్ చట్నీ చేసేసుకుందాం. దీనిలోకి సైడ్ డిష్. సో ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. పుదీనా కొంచెం తక్కువ తీసుకొని, కొద్దిగా ఎక్కువ దానికంటే క్వాంటిటీ కొత్తిమీర తీసుకున్నాను. తర్వాత కొద్దిగా అల్లం, కొంచెం వెల్లుల్లిపాయ వేసి, కొద్దిగా సాల్ట్ ఏసేసి, ఒక అరచెక్క నిమ్మకాయ పిండేసాను. పిండేసి మిక్సీ పట్టేయటమే. సో గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. వాటర్ చాలా ఎక్కువ పోయొద్దు. మరీ వాటరీగా ఉంటుంది. సో తక్కువ వాటర్ పోసుకొని ఒకసారి పట్టేసుకోండి. దీన్ని కెచప్‌తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ కెచప్ మేము వాడము. ప్రిజర్వేటివ్స్ అయన్నీ ఎక్కువుంటాయి. హెల్తీ కాదు కాబట్టి. అండ్ గ్రీన్ చట్నీ ఎక్కువ బావుంటుంది కెచప్ కంటే. సో సర్వ్ చేసేసాను ఇక్కడ. కొంచెం అంటే ప్రెజెంటేషన్ గూడా ఇంపార్టెంట్ కాబట్టి సరిగ్గా జరిపి ఈక్వల్‌గా ఉన్నాయా లేదా అని చూపిచ్చి, మధ్యలో చట్నీ పెట్టి మరి మీకు చూపిస్తున్నాను. కానీ చాలా 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 టేస్టీగా వచ్చినియి. మీరు గనక చేసుకోకపోతే ట్రై చేయండి. చాలామందికి తెలిసిన రెసిపీనే. బట్ ఇన్ కేస్ మీరు ట్రై చేయకపోతే ఇప్పటిదాకా ట్రై చేయండి. నేను ఇదివరకు ఎక్కువ ఆలు టిక్కీస్ చేసేదాన్ని. బట్ ఈ మధ్య ఇది చేస్తున్నాననమాట. ఆలు టిక్కీ కంటే ఇది చాలా చాలా హెల్తీ. సో వేడి వేడిగా యశ్వంత్‌కి పెట్టేసాను. యాక్చువల్లీ ఆ స్టీల్ ప్లేట్ నుంచి యశ్వంత్‌కి వైట్ ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పెట్టాను. పెద్దగా ఉంటుంది కాబట్టి ప్లేట్ తినటానికి వీలుగా ఉంటుందని. మళ్ళీ ఒక 5 నాకు కాల్చుకున్నాననమాట. సో అవి నేను స్టీల్ ప్లేట్‌లో పెట్టుకున్నాను. సో కూర్చొని వేడి వేడిగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇది మీరు పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవ్వచ్చు. లేకపోతే లంచ్‌కి ఇవ్వచ్చు. అంటే బాక్స్‌లో గూడా ఇవ్వచ్చు. కానీ వేడి వేడిగా ఇంకెక్కువ బావుంటాయి. కానీ కొద్దిగా ఆరినా తింటారు పిల్లలు అనుకుంటే వాళ్ళకి పెట్టొచ్చు. సో చాలా హెల్తీ, ప్రోటీన్ రిచ్. సో డెఫినెట్‌గా ట్రై చేయండి. ట్రై చేయకపోతే అండ్ ట్రై చేస్తే మాత్రం నాతో పిక్చర్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో తినేసిన తర్వాత బయలుదేరామండి హ్యాపీని తీసుకురావటానికి. సో టైం అరౌండ్ 7:30 అలా అయింది. యాక్చువల్లీ నైట్‌కి తీసుకొస్తాం ప్రతిసారి. 10కి అలా తీసుకొస్తామనమాట. ఎందుకంటే యూజువల్లీ మార్నింగ్ ఇచ్చేసి నైట్ తీసుకొస్తాం కాబట్టి వాడికి ఫుల్ డే ఆడుకోవడానికి కావాలి. 7:30కి డిన్నర్ పెడతారు వాళ్ళు డాగ్స్‌కి. సో డిన్నర్ చేశాక వాడికి 2, 3 అవర్స్ బాగా ఎనర్జీ ఎక్కువుంటుంది. అప్పుడు బాగా ఆడుకుంటాడు. 10కి అలసిపోతాడనమాట. సో ఆ టైంకెళ్తాం జనరల్‌గా. బట్ ఈరోజు 2 నైట్స్ ఉన్నాడక్కడ. సో సరిపోతుంది. ఎర్లీగా తెచ్చేసుకుంటే ఇంకా మా దగ్గర పడుకుంటాడని చెప్పి తీసుకురావడానికి వెళ్తున్నాం. యాక్చువల్లీ వీకెండ్ ఒక్కరోజైనా మా దగ్గర ఉంచుకోవడానికి ట్రై చేస్తాం. వీకెండే గదా మేము ఇంట్లో ఉండేది. కానీ ఈసారి మాకు నిన్న, ఈరోజు గూడా బయటికెళ్ళే పని చెప్పాను గదా లాస్ట్ వీడియోలో డాక్టర్ పనుంది, ఫంక్షన్ ఉంది. ఇవన్నీ అటెండ్ అయ్యే పనులున్నాయి. అండ్ వాడు బాగా ఆడుకుంటున్నాడు. యాక్చువల్లీ 2 డేస్ అయితే ఇంకా ఆడుకోవడం మానేస్తాడు. బట్ ఈరోజు వాళ్ళు పెట్టిన వీడియోస్‌లో బాగా ఆడుతున్నాడు. సరేలే ఈరోజు కూడా ఆడుకుంటాడులే అని చెప్పి వదిలేసాము. సో ఇప్పుడు తీసుకొచ్చేసినాక చక్కగా అన్నీ ఎత్తేసి పడుకుంటాడనమాట. 2 రోజులు పడుకుంటాడు. అక్కడ 3 రోజులు ఆడుకొనొస్తాడు గదా! సో నిద్ర పడుకుంటాడు గానీ అక్కడ అంత బాగా పడుకోడండి. మన దగ్గర ఎలా పడుకుంటా అంటే మన మీద కాన్ఫిడెన్స్ ఉంటది గదా! వాటికి. సో మనం ఉంటే ఎంత హాయిగా నిద్రపోతాడో అంత హాయి నిద్ర వాడికి ఇంకెక్కడ రాదు. సో ఎనీవేస్ వచ్చేసామండి. ఇంకా అక్కడేం షూటింగ్ చేయలేదు. వాడు ఎగురుకుంటూ వచ్చేసాడు. నా ఒళ్ళోనే పడుకున్నాడు కార్‌లో. సో ఇంకేం షూటింగ్ చేయలేదనమాట. తీసుకొచ్చేసాము. పడుకున్నాడు. కాసేపు వాడితో స్పెండ్ చేశాను. ఒళ్ళో నిద్రపోయాడు. సో అక్కడ పడుకోబెట్టేసొచ్చాను. చేతులవి వాష్ చేసి ఇక్కడ ఇంకొక పని చేస్తున్నాను. సో బనానాస్ పండినయి. బనానా కేక్ చేద్దామని బనానాస్ తీసుకొచ్చి పెట్టాను 2, 3 డేస్. సో కొంచెం బయట కొద్దిగా నల్లగా అయినాక అంటే బాగా పండాలనమాట. బాగా రైపన్ అవ్వాలి బనానాస్. సో బనానా వాల్‌నట్ కేక్ చేస్తున్నాను గోధుమ పిండితో మైదా వేయకుండా. సో యశ్వంత్‌కి స్నాక్స్ ఇంట్లోనే చేసి పెడుతున్నానని చెప్పాను గదా! సో, అందుకని ఇంకా మైదా లేకుండా అట్లా బిస్కెట్స్, కేక్ ఇవి చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో ఛానెల్‌లో ఉంది కేక్‌ది. ఓన్లీ కేక్ వీడియో ఇదివరకు ఛానెల్‌లో పెట్టాననమాట. బట్ ఎలాగో చేస్తున్నాను గదా! ఈ మధ్య చేస్తున్నాను ఫ్రీక్వెంట్‌గానే. నాకెందుకో చాలా ఈజీగా గూడా ఉంటుంది ఇది. అంటే ఆలు ఫ్రై చేసినంత టైం గూడా పట్టదు. ఆహ్, సో, అందుకనే చేస్తూనే ఉన్నాను. బట్ యాహ్! ఛానెల్‌లో ఉంది గదా! అని చూపించలేదు. ఈరోజు సరేలే చేస్తున్నాను కదా! వీడియో గనుక ఎప్పుడో లాస్ట్ ఇయర్ తీసిన వీడియో గదా! అని చెప్పి షేర్ చేస్తున్నాను.
సో, ఎనీవేస్ బనానాస్‌ని నీట్‌గా మ్యాష్ చేసేసుకున్నానండి. 2 చిన్న చిన్న కేకులు చేస్తున్నాననమాట ఈరోజు. సో, ఎక్కువ బనానాస్ ఎన్నున్నాయో అన్ని వేసేసాను. బనానా మ్యాష్ చేసినాక ఒక బౌల్‌తో 1 బిగ్ బౌల్ షుగర్ వేసేసాను. తర్వాత అదే బౌల్‌తో హాఫ్ బౌల్ నేను ఆయిల్ వేశాను. ఏదైనా వంటకు వాడే ఆయిల్ వేసుకోవచ్చు. కానీ సన్‌ఫ్లవర్ ఆయిల్ అలా మనకి స్మెల్ లేనివి ప్రిఫర్ చేయండి. పీనట్ ఆయిల్ కానీ, ఇలాంటివి వాసన ఉండేవైతే మళ్ళీ కేక్ ఆ ఆయిల్ వాసనే వస్తుంది. సో, సన్‌ఫ్లవర్ ఆయిల్ వేశాను. కొంచెం మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ హాఫ్ కప్పు పెరుగు వేశాను అదే కప్పుతో. సో, ఆ పెరుగుని కూడా కొంచెం బీట్ చేసేసుకున్నాను. దాని తర్వాత అంటే బాగా ఎక్కువ కలపాల్సిన అవసరం బీటింగ్ మెషిను ఏమీ అవసరం లేదండి. ఊరికే ఇలా 2 నిమిషాలు చేత్తో అంటే సరిపోతుంది. అంటే షుగర్ ఒకటే గదా! అది కూడా మెల్ట్ అయిపోతుంది మనం బేక్ చేసేటప్పుడు. సో, తర్వాత ఇక్కడ జల్లెడ పెట్టేసుకొని అదే కప్ ఏ కప్ అయితే వాడానో అదే కప్‌తో 2 కప్పులు గోధుమ పిండి వేసుకున్నాను. హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేశాను. హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేశాను. వేసి వీటిని జల్లిచ్చేసుకుంటున్నాననమాట. సో, ఏమి అంటే ఫ్యాన్సీ థింగ్స్ ఏమి అవసరం లేదు. ఓవెన్ అక్కర్లేదు. చాలా ఈజీ ప్రాసెస్ చెప్పాను గదా! వారానికి ఒకసారో, 2 సార్లో, 3 సార్లో కూడా చేస్తున్నాను ఈ మధ్య. కానీ ప్రతిసారి చిన్నది చేస్తున్నాను. యశ్వంత్‌కి సరిపోతుంది. బట్ ఈసారి ఆఫీస్‌లో అడిగారు. "ఎప్పుడు చేస్తావు గానీ తీసుకురావు" అని చెప్పి. సో, ఒక కేక్ ఆఫీస్‌కి చేస్తున్నాను. ఒక కేక్ ఇంట్లో మేమిద్దరం తినడానికి చేస్తున్నా అనమాట. మళ్ళీ ఇంకా బనానాస్ తీసుకొస్తాను రేపు. ఈ వీక్ ఒకసారి చేసి పూజకిను, తర్వాత వంటాంటికి కూడా ఇవ్వాలి. వాళ్ళకి కూడా ఇవ్వాలి. వాళ్ళకి కూడా ఇవ్వడం కుదరట్లేదనమాట. సో, ఈజీనే చూస్తూ ఉంటారు గదా ప్రాసెస్. సో, ఆ పిండంతా మిక్స్ చేసేసినాక కొంచెం కొంచెం పాలు పోస్తూ పాలు నేను చెప్పను ఎంత పడతాయో ఎందుకంటే మీరు కన్సిస్టెన్సీ చూసుకోవటమే. సో, పాలు పోస్తూ జస్ట్ కన్సిస్టెన్సీ ఇలా కొంచెం జారేటట్టు ఉండాలంతే. సో, ఆ కన్సిస్టెన్సీలోకొచ్చినాక మన బ్యాటర్ రెడీ అయిపోయింది. చెప్తున్నాను గదా! 5 నిమిషాలు కూడా పట్టదు ఆ బ్యాటర్ మిక్స్ చేయటానికి. పెద్ద పని అవి ఇవి తీయడం ఏముండదనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. సో, తర్వాత ఇక్కడ చిన్నది ట్రే ఉందండి. ఆ ట్రే తీసుకున్నాను. బేకింగ్ పేపర్ వేసేసాను. సో, ఆ బేకింగ్ పేపర్‌లో కొద్దిగా ఆయిల్ వేసి ఆ ఆయిల్‌ని స్ప్రెడ్ చేసేసాను. సో, ఇప్పుడు మనం కలుపుకున్న దాంట్లో హాఫ్ వేసుకుంటాను. సో, ఎప్పుడైనా మీ ట్రేలో సగం కంటే అది పైకి రాకూడదు బ్యాటరు. ఎందుకంటే మళ్ళీ అది కేక్ ఉడికినప్పుడు పైకి పొంగుతుంది. సో, అదెప్పుడు గుర్తుపెట్టుకోండి. చాలామంది నిండా దాకా పోసేస్తారు. అప్పుడు ఓవర్‌ఫ్లో అయిపోతుంది. సరిగ్గా ఉడకదు. అండ్ కేక్ షేప్ ఔట్ అయిపోతుంది. సో, మీరది జాగ్రత్తగా మైండ్‌లో పెట్టుకోండి. సో, హాఫ్ అంటే మన కేక్‌ది ఎంతుందో గిన్ని దాంట్లో సగం పోస్తే సరిపోతుందనమాట. కేక్ మిక్స్చర్ తీసేసినాక ఆ టిన్‌లో బేకింగ్ పేపర్ ఎక్స్‌ట్రా ఏదుందో అది కట్ చేసేసానండి. సో, మనది రెడీ అయిపోయింది. అది మిక్స్చర్ రెడీ చేయకముందే నేనిక్కడ పాన్ పెట్టుకున్నాను. మన మూకుడు ఏదైనా సరే కొంచెం పెద్దది తీసుకోండి. ఆ మూకుడు ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టేసి ప్రీ హీట్ చేశాననమాట. సో, జస్ట్ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మూకుడు ఉంచేసేయండి సిమ్‌లో. దాని తర్వాత కేక్‌ది టిన్ పెట్టేసేయండి. సో, కింద చిన్న స్టాండ్ పెట్టానండి. అదే మనం పొయ్యి మీద చిన్న చిన్న గిన్నెలు పెట్టుకోవడానికి పొయ్యి మీద ఒక చిన్న పొయ్యి పెట్టి పెడతాం గదా! అలాంటిదే అనమాట. సో, చిన్నది స్టాండ్ పెట్టాను. పెట్టేసి కేక్ టిన్ పెట్టేసాను. సో, వాల్‌నట్స్ యాక్చువల్లీ దాంట్లో వేయటం మర్చిపోయాను. సో, మీరు కావాలంటే మధ్యలో గూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన డెకరేషన్ లాగా గూడా ఉంటుంది. బావుంటుంది. కొద్దిగా కేక్ కలిపేటప్పుడే మిక్స్ చేసుకోండి. దాంట్లోనే కొంచెం పైన డెకరేషన్ కూడా వేసుకోండి. అక్కడక్కడ వాల్‌నట్స్ తగిలి చాలా బావుంటుంది. సో, తర్వాత పెట్టేసి సిమ్‌లో 40 మినిట్స్ మనం ఆల్రెడీ 5-10 మినిట్స్ ప్రీ హీట్ అయింది మన మూకుడు. తర్వాత ఇప్పుడు 40 మినిట్స్ ఉండాలనమాట సిమ్‌లో. కావాలంటే 35 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. సో, అది పెట్టేసాను. తర్వాత గిన్నెలు చాలా అయినాయి. ఎందుకంటే మనం చోలే టిక్కీ చేసుకున్నాము. దానికి చట్నీ చేసుకున్నాము. ఇప్పుడు కేక్ చేస్తున్నాము. సో, అందుకని రైస్ కూడా సైడ్ బై సైడ్ పెట్టేసానండి. టైమ్ అరౌండ్ 8:45 అట్లా అయింది. సో, డిన్నర్ టైమ్ గూడా అవుతుంది. రైస్ ఉడకడానికి పెట్టేసాను. కర్రీస్ మార్నింగ్ చేసేసాను కాబట్టి వంట పనేం లేదు. అందుకే ఇలాంటి పనులు ఎక్స్‌ట్రా పనులు చేసుకుంటాను సండే ఈవినింగ్. వంట 2 పూటలకి పొద్దున చేసేస్తాననమాట. సో, ఇక్కడ గిన్నెలు కడిగేస్తున్నాను. ఈలోపు ఆ పని గూడా అయిపోతుంది. డిన్నర్ తర్వాత నాకింకా ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ ఇలాంటి పనులుంటాయి. బట్టలు సెట్ చేసుకోవడం వారానికి అవన్నీ మార్నింగ్ అయిపోయినాయి. మార్నింగ్ ఈరోజు 6:30కి లెగిసాను. 12:30, 1 దాకా పని చేస్తూ ఉన్నాను. ఇల్లంతా ఫుల్ సెట్ అయిపోయిందనమాట. సో, ఆఫ్టర్‌నూన్ పడుకోవడానికి
తర్వాత సాయంత్రం ఇలాంటి ఎక్స్‌ట్రా పనులు చేసుకోవడానికి కూడా చాలా రోజంతా మన దగ్గర ఉన్నట్టు కనపడుతుంది. సో, కిచెన్‌లోకెళ్ళినప్పుడు ఏదన్నా పని చేయటానికి వెళ్ళినప్పుడు ఆ పని శ్రద్ధగా ఫాస్ట్‌గా చేసేసుకుంటే చాలా టైం ఉంటుందనమాట. మన కోసం టైం ఉంటుంది. పడుకోవడానికి, మూవీ చూడటానికి అన్నిటికి. సో, ఎనీవేస్ గిన్నెలు నీట్‌గా కడిగేసాను. షింక్ ఏరియా క్లీన్ అయిపోయింది. ఇదిగోండి కేక్. సో, అలా ఫోర్క్‌తో గానీ, నైఫ్‌తో గానీ గుచ్చి చూడండి. దానికి గనక అంటకపోతే అది ఉడికిపోయినట్టే. సో, తీసేసాను ప్లేట్‌లోకి. చాలా, 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 చాలా టేస్టీగా వచ్చింది. అస్సలు ఎగ్జాజరేట్ చేయట్లేదు నేను. మీరు షుగర్ బదులు బెల్లం గూడా వేసుకోవచ్చు. నేను ఇదివరకు బెల్లం వేసి చేసేదాన్ని. కానీ కొంచెం బెల్లము మూలాన కలర్ కొద్దిగా డార్క్ వస్తుంది అంతే. ఈ మధ్య షుగర్ వేసి చేయలేదు. అందుకని సరేలే పర్వాలేదు. ఎలాగో మైదా తినట్లేదు గదా! అని షుగర్ వేసి చేశాననమాట ఈసారి. చాలా టేస్టీగా వచ్చింది. అసలు ఆఫీస్‌లో అయితే పొగిడారనమాట. బేకరీ నుంచి ఇలా ఫ్రెష్‌గా చేసి తీసుకొచ్చినట్టుందని. మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చండి. నేనైతే 3, 4 డేస్ వాడతాము. సో, అందుకని ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఆహ్, బయట పెట్టుకొని కొంచెం చల్లదనం ఆరాక తినొచ్చు. మీకు చల్లగా ఇష్టం లేకపోతే. లేదంటే ఓవెన్‌లో తీసినాక ఓవెన్‌లో ఒక 10, 15 సెకండ్స్ పెట్టుకుంటే మళ్ళీ కొంచెం చల్లదనం తగ్గి సాఫ్ట్‌గా ఉంటుంది. అంటే ఫ్రిడ్జ్‌లో డైరెక్ట్‌గా తిన్నా సరే సాఫ్ట్‌గానే ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టినంత మాత్రాన గట్టి పడదు అసలు. కానీ కావాలంటే కొంచెం వేడిగా తినాలి, చల్లదనం ఆరాక తినాలనుకుంటే ఒక 10 సెకండ్స్ ఓవెన్‌లో గూడా పెట్టుకోవచ్చు. సో, తర్వాత వేరేది గూడా పెట్టేసానండి పొయ్యి మీద. ఇంకొంచెం హాఫ్ ఉంది గదా! సో, అది గూడా పెట్టేసాను. ఇంకో 45 మినిట్స్‌లో అది గూడా అయిపోతుంది. ఈలోపు నేనిక్కడ ఎడిటింగ్ చేసుకుంటున్నాను కూర్చొని. సో, ఎడిటింగ్ ఫినిష్ చేసేస్తే మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్ బిజీ ఇవన్నీ ఉంటాయి గాబట్టి ఎడిటింగ్ చేసి పెట్టేసుకుంటాను. మళ్ళీ బిజీ స్టార్ట్ అయితే ఎప్పుడు కుదురుతుందో తెలీదు. దాని తర్వాత డిన్నర్ చేస్తాం. హ్యాపీని వాకింగ్‌కి తీసుకెళ్ళొస్తాం. తర్వాత ఇంకా పడుకుంటాము. సో, అదండి ఈరోజు వీడియో. కేక్ రెసిపీ అండ్ చోలే టిక్కీ రెసిపీ మీతో షేర్ చేయాలని చెప్పి షూట్ చేశాను. సో, వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. రెసిపీస్ ట్రై చేయండి. మీ ఫీడ్‌బ్యాక్ నాకు డెఫినెట్‌గా ఇవ్వండి. మీరింకా దీంట్లో ఏదన్నా చేంజెస్ చేస్తారా? ఏదన్నా కొత్తగా చేస్తారా? నాకు డెఫినెట్‌గా కామెంట్ చేసి చెప్పండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.